ఈ రోజు అయితే సింధు ఫుల్ ఏడ్చేసింది. అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను శివ షూట్ పని మీద బయటికి వెళ్ళాము. అక్కడైతే 10 నిమిషాలు షూట్ కోసం 2 గంటలు వెయిట్ చేపించారు భయ మాకు. ఒకవైపు ఘోరంగా ఆకలిస్తుందంటే ఇంకోవైపు ఏమో ఘోరంగా వర్షం పడుతుంది. అప్పుడే సింధుకి విచిత్రమైన ఐడియా వచ్చిందనమాట. ఇంకా తుత్తరెడ్డి అనే మాకు ఇంటికి వెళ్ళడానికి చాలా హెల్ప్ అయింది అనమాట. అవును, నిజంగానే చాలా వర్షం పడుతుందని ఆ కవర్ లో మా ఫోన్ లో వేసుకొని ఆ కవర్ మళ్ళా నెత్తి మీద పెట్టుకొని వచ్చేసి. నాకైతే ఫుల్ ఆకలిస్తుండే, అందుకే నేను లేట్ చేయకుండా ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ తినేసా. ఇంకా ఆడికి వెళ్ళి నైట్ షోకి అయితే మేము ఇరుముడి మూవీకి వచ్చేసినాము. మేము ముందు రోజు నైటే వెళ్దాం అనుకున్నాము, బట్ టికెట్స్ దొరకక వెళ్ళలేదు. ఎందుకంటే ఆ మూవీ క్రేజ్ అట్లుంది. మరి ఏ థియేటర్ లో టికెట్స్ బుక్ చేద్దామని చూసినా హౌస్ ఫుల్ చూపిస్తుంది మా. ఇంకందుకని మేమైతే 1 డే ముందే టికెట్స్ బుక్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ నేను సింధుకి ముందే బెట్ కట్టి మరి చెప్పి మూవీ చూస్తే నువ్వు పక్క ఏడుస్తావని చెప్పి. నేనైతే అస్సలు ఏడవనని చెప్పి బెట్ కట్టి, కానీ ఆ ఫాదర్ అండ్ డాటర్ సీన్స్ చూస్తే ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏడవడం కాదు, ఎక్కి ఎక్కి ఏడ్చిన, నమ్ముతారో లేదో మీరు. కానీ ఫైనలీ ఈ మూవీ అయితే మాకు చాలా నచ్చేసింది. ఈ మూవీతోని రవితేజ అన్న మళ్ళా ఫామ్ లోకి వచ్చాడు అనిపించింది. అదంతా పక్కన పెడితే ఆ సాంగ్స్ ఉన్నాయి చూడు, అసలు మైండ్ లో నుంచి పోవడమే లేదు. మేమైతే ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంతకి మీరు వెళ్ళిరా లేదా కింద తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి. అండ్ ఈ లిరిక్స్ అయితే నా మైండ్ లో స్టక్ అయిపోయింది భయ నిజంగా.